హాయ్ ఫ్రెండ్స్, ఇది మలేషియాలో అన్నలక్ష్మి అని ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. మీరు మలేషియాలో కోలాలంపూర్లో లిటిల్ ఇండియాలో బ్రిక్ ఫీల్డ్లో దీన్ని చూడొచ్చు అనమాట. మీకు అవుట్ సైడ్ నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ ద రెస్టారెంట్ అనే కాదనమాట. ఇందులో చారిటీకి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి, ఫుడ్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇండియన్ కల్చర్కి సంబంధించిన రకరకాల యాక్టివిటీస్కి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా మన ఇండియన్ కల్చర్కి సంబంధించిన నృత్యాలు కానీ సంగీతం కానీ ఏదైనా నేర్చుకోవాలన్నా కానీ దీనిలో మీకు నేర్పిస్తారనమాట. దీనికి అవుట్ సైడ్ నుంచి దీని వ్యూ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ద టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని కూడా పిలుస్తారనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. నడుచుకుంటా మనం లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ దగ్గర మీకు ఏ ఫ్లోర్ని ఏ పేరుతో పిలుస్తారో దాని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అలాగే లోపలికి వచ్చిన తర్వాత అన్నలక్ష్మి తలుపులు ఈ విధంగా ఉంటాయి. లోపల మీరు పసందైన భోజనాన్ని మీరు ఆర్డర్ చేసుకుని తినచ్చు అనమాట. అలాగే ఇక్కడ వెజ్ బఫే సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వెజ్ బఫే వచ్చేసరికి పెద్దవాళ్ళకి అరౌండ్ 550 రూపీస్ ఉంటుంది, కిడ్స్కి 250 రూపీస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు గోడ మీద కానీ చూడొచ్చు, రకరకాల సింబల్స్, రకరకాల ఆర్ట్స్ ఉంటాయన్నమాట. ఇది మన ట్రెడిషన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఎప్పుడూ ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టి దాన్ని అలంకరిస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా ఏ ఫెస్టివల్ జరుగుతుంటే కనుక ఆ ఫెస్టివల్కి సంబంధించిన ఆ దేవుడికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టి ఇక్కడ డెకరేషన్ చేసి ఉంచుతారు. ఇది హోటల్లో చూడటానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ దేవుడి బొమ్మ ఉంటుందన్నమాట. దీని చుట్టూతో మీకు డెకరేషన్ చూడొచ్చు. అలాగే చుట్టూతో మీకు సీట్ అరేంజింగ్స్ ఏ విధంగా చేయబడ్డాయో మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఇది ఓన్లీ ఒక వెజ్ హోటల్ మాత్రమే కాదనమాట. ఇందులో మనకి రకరకాల ఫెస్టివల్స్ అప్పుడు, ఇండియన్ ఫెస్టివల్కి సంబంధించినప్పుడు కొంతమంది అన్నదాతలు ఉచితంగా భోజనం కూడా ఈ హోటల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. అలాగే ఈ హోటల్ కింద నిత్య అన్నదానం కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి, అది కూడా మీకు చూపిస్తాను అది ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది. ఇప్పుడు ఈ రెస్టారెంట్ మనం బయటకు వచ్చేసాం అనమాట. ఇక్కడ బయట ఒక హాల్ లాగా ఉంటుందన్నమాట. ఈ హాల్లో ఒక్కొక్కసారి కొన్ని చేనేత వస్త్రాలని,
అలాగే హ్యాండ్లూమ్స్ కానీ అట్లాంటి వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారనమాట ఈ హాల్లో. ఇది అన్నలక్ష్మి కింద బేస్మెంట్ ఫ్లోర్ అండి. ఈ బేస్మెంట్ ఫ్లోర్లో ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక సోమవారం మాత్రం చేయరనమాట, వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు. సో సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు ఇక్కడ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట. మీరు ఇక్కడ చూడండి, టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ మీరు నోటీస్ బోర్డులో చూడొచ్చు, సాటర్డే వచ్చేసరికి ఈవినింగ్ డిన్నర్ ఉండదన్నమాట. అలాగే సోమవారం పూట మనకి ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీకు ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు కొంతమంది అన్నదాన చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అన్నదానం చేయొచ్చు అనమాట. సో కొంతమంది అన్నదాతలు ఆ రోజు మొత్తానికి అయ్యే ఖర్చుని ఇక్కడ పే చేస్తారనమాట. సో మనం ఏమీ పే చేయక్కర్లేదు. మామూలుగా అయితే కనుక కనీసం మిస్యూజ్ చేయకుండా, ఈ ఫుడ్ని మిస్యూజ్ చేసుకోవడం ఉండటం కోసం కనీసం 3 రింగిట్స్ అయినా కానీ పే చేయమని అడుగుతూ ఉంటారు అనమాట. సో 3 రింగిట్స్ దగ్గర నుంచి మనము ఎంతైనా మన ఇష్టం వచ్చినంత పే చేయొచ్చు అనమాట. 3 రింగిట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి సుమారుగా 50 రూపాయలు కానీ 60 రూపాయలు కానీ అవుతుందన్నమాట. సో మనం 60 రూపాయలు ఇచ్చేసి ఇక్కడ వీళ్ళు పెట్టే భోజనాన్ని మనము తినచ్చు అనమాట. దీన్ని 1991లో స్వామి శాంతానంద సరస్వతి స్వామి ఇది స్టార్ట్ చేశారు. అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగానే ఇక్కడ రకరకాల నృత్యాలకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, బాలీవుడ్ డ్యాన్స్ అని ఇలా రకరకాల డ్యాన్సెస్ కానీ సంగీతం గురించి ఇక్కడ నేర్పిస్తూ ఉంటారనమాట. ఇక్కడ చార్జెస్ అనేది, ఫీజు అనేది చాలా మినిమల్గా ఛార్జ్ చేసుకుని పిల్లలకి నేర్పిస్తూ ఉంటారనమాట. మీరు ఈ టీవీ స్క్రీన్ మీద మరిన్ని విశేషాలు ఈ అన్నలక్ష్మి గురించి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ ఎవరైనా ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది ముందుగానే ఫంక్షన్ హాల్ కానీ ఇట్లాంటివి బుక్ చేసుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది అండి సంగతి మరి ఇవాళ ఈ వీడియోలో.
హాయ్ ఫ్రెండ్స్, మలేషియా గురించి మరిన్ని విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ లెన్స్ అని స్పేస్ లేకుండా యూట్యూబ్లో రాసి స్పేస్ ఇచ్చి 365 అని టైప్ చేయండి. మీకు ఈ విధంగా బ్లూ కలర్ ఐ సింబల్ ఉండి కింద లైఫ్ లెన్స్ 365 అని కనపడుతుంది.